హలో హాయ్ అండి, బాగున్నారా? మన రాజమండ్రిలో దసరా ఉత్సవాలు అయితే అతి వైభవంగా అయితే చాలా చక్కగా అయితే జరిగాయండి. చూశారు కదా, అమ్మవారి గాజులు అయితే ప్రతి ఒక్కరికి కూడా భక్తులకైతే ప్రసాదంగా అయితే ఇస్తున్నారు. అంతేకాదండి, గాజులు, పసుపు, కుంకుమ ప్రతిదీ కూడా ప్రతి చోట కూడా రాజమండ్రిలో దసరా మహోత్సవాలు అయితే ఇలా అన్న ప్రసాదాలతో చాలా చాలా అయితే వైభవంగా జరిగాయి. మీకు ప్రతి వీడియో కూడా పెడుతున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగన్నదని. చూశారు కదా, పసుపు కుంకాలు అయితే అమ్మవారికి అయితే పేరెంటాళ్ళందరికీ కూడా చాలా చక్కగా అయితే పంచుతున్నారండి. అంతేకాదండి, చక్కగా అమ్మవారి ముంగిట్లో రంగరంగ వల్లికలు రాజమండ్రిలో ఉన్న అమ్మవార్లు అయితే కొన్ని విగ్రహాలు అయితే పెడుతున్నానండి, అతి ఎక్కువగా కాకుండా. చూశారు కదా, అమ్మవారి ముంగిటైతే చక్కటి రంగవల్లికలు అయితే మహిళలందరూ కూడా చాలా చక్కగా అయితే తీర్చిదిద్దారు. అంతేకాదండి, దీపాల కార్యక్రమం కూడా చాలా వైభవంగా అయితే జరిగింది. దానితో పాటు మనకి ఇక్కడ బతుకమ్మను కూడా పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా పేరెంట్ వాళ్ళందరూ బతుకమ్మ పాటను అయితే చాలా చక్కగా అయితే ఇంకా పాడుతూ ఆటపాటలతో అమ్మవారి దేవి నవరాత్రులు అయితే దసరా మహోత్సవాలు అయితే చాలా వైభవంగా అయితే జరిగాయండి. చూశారు కదా, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉన్నదన్నదని. చూశారు కదా, దీపాల కార్యక్రమం అయితే ఎంత చక్కగా అయితే చేశారో చూడండి. గొబ్బెమ్మల్ని కూడా బతుకమ్మల్ని కూడా ఈ విధంగా అయితే పెట్టారు. చూశారు కదా, ఎంత చక్కగా అయితే అన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. మీ ఏరియాలో ఏ విధంగా చేస్తారు దసరా మహోత్సవాలు అన్నది నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. చూశారు కదా, చక్కగానే ఇలా అమ్మవారిని అయితే పెట్టారు. మన హైదరాబాద్లోనే కాదండి, మన రాజమండ్రిలో కూడా చాలా చక్కగా అతి వైభవంగా అయితే జరుగుతున్నాయి దసరా మహోత్సవాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉన్నదన్నదని.